చాలా పెద్దది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఫస్ట్ హాఫ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అదొక సినిమా దురంధర్ 1 టోన్లోనే కంటిన్యూ అవుతుంది. మనకి ఎక్కడ కొత్తది మళ్ళీ బ్రేక్ చేసి స్టార్ట్ చేసినట్టు ఉండదు అనమాట. దురంధర్ 1 టోన్ కంటిన్యూ అవుతుంది. ఇంటర్వెల్లో మంచి బ్యాంగర్ ఇచ్చాడు. వేరే ఇండియన్కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారనమాట, ఓన్లీ టెర్రరిజం అని కాకుండా. అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి టోన్ కొంచెం షిఫ్ట్ అవుతుంది. అండ్ మన క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అవుతుందండి సినిమా. అది ఎందుకు క్లైమాక్స్ అయిపోయింది కదా అనుకుంటాం, కానీ ఇట్ పెయిడ్ ఆఫ్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఫినిష్ అవ్వడానికి ఒక 10 minutes ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఉండాలండి. యా కరెక్ట్, ఇట్ పెయిడ్ ఆఫ్. అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈయన అక్షయ్ ఖన్నా అన్న ఆయన లేడు కదా, అది కొంచెం మనకి ఫస్ట్ హాఫ్లో చాలా చాలా ఒక అందం తీసుకొచ్చింది సినిమాకి. ఇది ఇక్కడ ఆయన లేడు, బట్ మొత్తం అంతా ఒక టోన్లో వెళ్తూ ఉంటుంది. ఇట్స్ గుడ్. కూర్చొని చూడొచ్చు? లేదు చూడొచ్చండి, ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఒక టోన్లో వెళ్తుంది, దురంధర్ 1 కంటిన్యూషన్ లాగా. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా బాగుంటుంది. వీ కెన్ సీ ఇట్. ఒక అరగంట ఎక్కువైనట్టు మనకు అనిపిస్తుంది బయట నుంచి, కానీ సినిమాలో చూస్తున్నప్పుడు ఎందుకు అరగంట పెట్టారని ఇట్ పెయిడ్ ఆఫ్. నాకు ఇట్స్ వర్త్ అనిపించింది. డిమానిటేషన్ ఇవన్నీ ఉన్నాయి సీన్లు? ఉన్నాయండి. లైక్ సో కొంత డ్రామటైజ్ చేసి ఉండొచ్చు, మధ్యలో కొంత డిమానిటైజేషన్ సీన్లు, ఇంకా దావుద్ ఇబ్రహీం గురించి అవి కూడా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ మాధవన్ క్యారెక్టర్ ఎలా ఉంది యాక్టింగ్? మాధవన్ క్యారెక్టరు ఇప్పుడు పార్ట్ 2లో ఎక్కువ సార్లు వస్తారనమాట ఆయన. ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. జస్ప్రీత్ సింగ్ అని ఇంకో క్యారెక్టర్ కూడా ప్లే చేశారు రణ్వీర్ సింగ్. ఎవరండి? కరెక్ట్. అది ఓపెనింగ్లోనే మనకి చూపిస్తారనమాట. చాలా బాగుంది ఆ సీన్, చాలా చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకు అసలు ఈయన ఎందుకు ఇట్లా దురంధర్ అయ్యాడని, స్పై ఎందుకు అయ్యారని. యశ్రాజ్ ఫిలిం చూస్తాం, పఠాను, వార్ 2 అని. ఆ స్పైల్తో పోలిస్తే ఈ దురంధర్ ఎలా అనిపిస్తుంది? ఇది మీరు చూస్తే పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ యూ కెన్ స్మెల్ పాకిస్తాన్. మీరు ఏదో నిజంగానే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అవి ఏంటంటే ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉంటాయి, ఒక టెంప్లెట్ ఉంటుంది, హీరో అంటే ఒక ఎలివేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అవన్నీ లేవు కదా. ఇట్ వాజ్ లైక్ మనం నిజంగానే ఆ బలోచో పాకిస్తాన్ అవి ఉన్నాయి కదా, ఏదో అక్కడికి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. నిజంగా అక్కడ బాంబులు పేలుతుంటే మనం నిజంగా అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది. వేరేజ్ మనకి యాష్రాజ్ ఫిలిమ్స్లో వాటిలో ఏంటంటే లైక్ మన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. రివెంజ్ సినిమా పేరు జస్టిఫికేషన్ ఉందా పాకిస్తాన్ పై రివెంజ్? ఉందండి. అంటే ఓకే, ఇది మోర్ దాన్ ఏ కంట్రీ రివెంజ్ కన్నా ఆ క్యారెక్టర్ ఎలా రివెంజ్ తీర్చుకుందని ఉంటుంది. అండర్లయింగ్ కంట్రీ ఎలా రివెంజ్. ఫస్ట్ పార్ట్లో దురంధర్ ఫస్ట్ పార్ట్లో కాందహార్, ఐజాక్, ఈ పార్లమెంట్ పై అటాక్ ఇవి చూపించిన తర్వాత స్పైన్ పంపిస్తారు కదా. ఇప్పుడు దానికి రివెంజ్గా ఇందులో ఉందండి. ఉంది. మనకి అన్నోన్ గన్మెన్ అని న్యూస్లో వస్తున్నాయి కదా, సో దానికి కనెక్ట్ చేశారు దీన్ని. సో ఇట్ వాజ్ లైక్ అదే సెకండ్ హాఫ్ నుంచి చెప్పా కదా, ఇండియా పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవడంని చూపించారనమాట సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్ అండి. పార్ట్ 1 చూసిన వాళ్ళు కంపల్సరీ పార్ట్ 2 చూడండి.